తనను స్థానిక ప్రజలు కోరుకున్నా పార్టీలో అవకాశం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు నవీన్. జూబ్లీహిల్స్ లో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు భయంతో జీవిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీకి వివరించానని ఆ సమయంలో ఆయన హామీ ఇచ్చారని అన్నారు. కానీ తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తానే బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నానని నవీన్ తెలిపారు. ఎంఐఎంకు రాజీనామా చేశానని అన్నారు. అనంతరం ఇక్కడి ప్రజలు నాకు మద్దతుగా ఉంటారని నమ్ముతున్నానని అన్నారు. ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతోనే తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిపారు. ఒక సెక్యులర్ మూవ్మెంట్ ని బాగా న్యూ సిటీలో తీసుకురావాలని, పార్టీని బలం చేయాలని చెప్పి నేను ఎంతో కష్టపడ్డటువంటి విషయం అందరికీ తెలిసిందే. నా ఆనాటి కష్టాన్ని చూసి మరి అసదుద్దీన్ ఓవైసీ గారు 29 ఏళ్ల వయసులో నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం అప్పటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి నేను ఆనాడు రెండో ప్లేస్లో 2014 జనరల్ ఎలక్షన్స్లో రెండో ప్లేస్లో రావడం అందరికీ తెలిసినటువంటి విషయమే. అన్ని పార్టీలు మా ఫాదర్ని వాడుకున్నప్పటికీ కూడా ఎంఐఎం మాకు అవకాశం కల్పించిందని చెప్పి గెలిపించే ప్రయత్నం చాలా చేసినారు ప్రజలందరూ కూడా ఆ రోజు. ఆ తర్వాత ఆ రోజు నేను రెండో ప్లేస్ రావడం జరిగింది. తర్వాత కూడా మేము కంటిన్యూగా పార్టీలో ఉంటూ పార్టీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. కానీ 2018 జనరల్ ఎలక్షన్స్ టైం నాటికి ఎంఐఎం ఫ్రెండ్లీ అలయన్స్ విత్ బీఆర్ఎస్ లో భాగంగా ఇక్కడ అవకాశం కల్పించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజులలో. అప్పుడు ప్రజలందరూ కూడా చాలా నర్వస్ గా బాధపడినటువంటి విషయం అందరికి తెలిసిందే. ప్రజలు పెద్ద ఎత్తున హేమాహేమి కూటమిలు ఉన్నప్పటికీ కూడా నాకు 19,000 ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇట్లా ప్రజలు ఎప్పుడు కూడా నా యొక్క నాయకత్వాన్ని చూడాలా, నవీన్ లాంటి లోకల్ పర్సన్ ని ఎన్నుకోవాలనే ఆలోచనలో చాలా మంది ప్రజలు ఉన్నారు. అంటే ఒక హేమాహేమి నాయకులే పార్టీలో అవకాశం ఇచ్చినప్పుడు సడన్ గా పార్టీలు మారడం జరిగేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ నాకున్నటువంటి కార్యకర్తలు చాలా చిన్నవాళ్ళు, యువ సోదరులందరూ కూడా నేను ఎటు అడిగేస్తే అటే నాతో ఉండడం నా సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ మార్పు చాలా కోరుకుంటున్నా ఉన్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా. ఇక్కడ జరిగినటువంటి ఇష్యూస్ ఎన్నో మీ అందరి దృష్టిలో ఉన్నాయి. ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ మార్పు కొరకు స్థానిక నాయకుడు కావాలని చాలా ప్రజల్లో ఉంది. బలమైన మార్పు కోరుకుంటున్నారు, బలమైన నాయకత్వం కావాలనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. సో అవకాశం రాకపోయినప్పటికీ కూడా నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలందరూతో మీటింగ్ పెట్టుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా మేమందరం కష్టపడి మీకు పనిచేస్తాము, మీరు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే పోటీ చేయాలని చెప్పి నన్ను నా మనుషులు, నా కార్యకర్తలు, ఫాలోవర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయం కొరకు నేను మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే